మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. శంభు కన్నా నువ్వు చిన్నప్పటి నుంచి ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. అదేంటంటే నువ్వు ఇంటికి కాబోయే రాజువి, మహారాజువి. ఏంటి మన శంభు బాబుకి నువ్వేదో చెప్తున్నట్టున్నావు? ఏ చెప్పకూడదా? మనం చాలా పనులు చేయాలండి. నేను పుట్టింట్లో ఉండి మాటలు పడుతున్నాను, ఆశ్రయం కోసం వచ్చినట్టు నటిస్తున్నాను, కష్టపడి ఏదో ఒక పథకం వేసి మీరు కూడా ఇక్కడే ఉండిపోయేలా చేస్తున్నాను. ఇదంతా ఊరికేనా? అరే నాకు తెలుసు, అంతా తెలుసు. మా అమ్మ తదనంతరం ఈ ఆస్తి పాస్తులు మొత్తం నా ఒక్కదానికి దక్కాలండి. నాకు మాత్రమే దక్కాలి. వీడు యజమానవుతాడు. నా ప్రయత్నానికి ఎవరైనా అడ్డొస్తే నేను వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. ఇందులో మీ పాత్ర ఏంటి? నేనేం చెప్పినా అవును అంటారు, అది కూడా నవ్వుతూ అంటారు, ఊరికే చలోక్తులు విసురుతూ ఉంటారు. అరే ఏంటి యమునా, నీకు నిజంగానే అర్థం కావట్లేదా? నీకున్న తెలివితేటల్లో నాకు 4వ వంతు కూడా లేవు. తొందరపాటుతనంతో నేనేదైనా పొరపాటు చేస్తే, మన పథకం మీ అమ్మకి తెలిసిపోతే ఆవిడ మనిద్దరిని ఊరికే వదులుతుందా? ఆవిడికి అనుమానం రాకూడదు. అందుకే నేను సరదాగా చెలోక్తులు విసురుతూ నవ్వుతూ ఉంటాను. నేను అందరికీ స్నేహితుడిలా ఉండాలి. అందుకే ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్తుంటాను. అత్తయ్య గారు ఏం వెతుకుతున్నారు? బావి దగ్గర నీళ్ల శబ్దం ఆవిడికి వినిపించిందా? పాండురంగడు ఆవిడ కంట పడకూడదు. చూసిందంటే గట్టిగా అరుస్తుంది. మళ్ళీ పాండురంగడిని బావిలో పడేస్తుంది. కంచం ఎలా వచ్చింది? నువ్వు నాకు జవాబు చెప్పలేదు. ఈ కంచం ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇలా చూడు,